ఓం నమో భగవతే శ్రీరమణాయ. 3:1:46 మధ్యాహ్నం. నేను హాలుకు వచ్చేటప్పటికి భగవాన్ ఏదో ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. ఆ ప్రశ్న పరిణామవాదాన్ని గురించి. భగవాన్ అన్నారు, మనతో వచ్చిన తంటాయే ఇది. మనకెప్పుడు గతంలో మనం ఎలా ఉన్నామో, భవిష్యత్తులో ఎలా ఉంటామో కనుక్కోవాలనే ఆరాటం. మనకు గతము భవిష్యత్తుల గురించి ఏమీ తెలియదు. తెలిసింది వర్తమానము. ఇప్పుడు మనమున్నాము అని. ఈరోజు ఆధారంగానే నిన్న రేపు ఉన్నాము. నిన్న అది జరుగుతూ ఉండగా ఈరోజే కదా. రేపును అది జరిగేటప్పుడు మనం ఈరోజే అంటాం. నేడు ఎప్పుడు ఉండేదే. ఎప్పుడు ఏదైతే ఉందో అది శుద్ధ సత్. దానికి భూత భవిష్యత్తులు లేవు. ఎప్పుడూ ఉండే వర్తమానము యొక్క సత్యస్వరూపాన్ని, నిత్య వర్తమానమైన సత్ స్థితిని ప్రయత్నించి కనుక్కోకూడదా? మరొకరు గత కర్మల ఫలితమే వర్తమానం అంటారు కదా. ఇప్పటి మన పురుష ప్రయత్నంతో మన గత కర్మను అధిగమించగలమా అని అడిగాడు భగవాన్. నేను చెప్పినట్టు వర్తమానం అంటే ఏమిటో చూడు. అలా చూడగలిగినప్పుడు ఏది దేనిని ప్రభావితం చేసిందో, దేనికి గతం కానీ భవిష్యత్తు కానీ ఉన్నదో, ఏది నిత్య వర్తమానంగా ఉంటూ నిత్య ముక్తముగా ఉంటుందో, దేని మీద గతము యొక్క, భవిష్యత్తు యొక్క, గత కర్మల యొక్క ప్రభావం ఉండదో అర్థమవుతుంది. ఒకరు ఇంకొకరిని ఏ పనికైనా ప్రేరేపించగలరా? ఇంద్రజాలంలో లాగా గురువు శిష్యుణ్ణి పూర్తిగా మార్చివేయగలడా? భగవాన్, గురువు అంటే నీవేమనుకుంటున్నావు? ఆయనను ఒక మానవ రూపముగా, ఎత్తు, లావు, రంగులతో కూడిన ఒక దేహముగా నీవు అనుకుంటున్నావు. ఆత్మజ్ఞుడైన శిష్యుడు గురువుతో ఇలా అన్నాడు, లెక్కలేనన్ని నా జన్మలలో ఏకైక సత్యంగా నా హృదయాంతరాళంలో ఉండి ఇప్పుడు మానవాకృతితో నా ఎదుటకు వచ్చి నా ఈ అజ్ఞానపు తెరను తొలగించావని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నీ ఈ ఎనలేని కరుణకు ప్రతిగా నేనేమివ్వగలను? అందుకు గురువు, నీవేమీ ఈయనక్కర్లేదు. నీవిప్పుడున్నట్టే నీ స్వస్థితిలోనే ఉంటే అదే చాలు అన్నారు. ఇదే గురుస్వరూపము. జోషి 5 ప్రశ్నలు అడిగాడు. 1వ ప్రశ్న, బదులు చెప్పకుండానే నేనెవరని అడుగుతూ ఉండాలా? ఎవరిని అడుగుతూ ఉన్నారు? అలా విచారణ చేస్తూ ఉన్నప్పుడు మనసులో ఏ భావాలు ఉండాలి? నేను అనున్నది ఆత్మయా లేక అహంకారమా? భగవాన్, నేనెవరు అన్న విచారణలో ఆ నేను అహంకారము. ఆ అహంకారమునకు నిజమైన మూలమేది అని ఆ ప్రశ్నకు అర్థం. మనస్సులో భావనలు ఉండనక్కరలేదు. నీవు దేహము కావని, ఇలాంటి వాడవు కావని, ఫలానా పేరు కలిగిన వాడవు కావని నీవు భావించకుండా ఉండటమే నువ్వు చేయవలసినది. నీ స్వభావాన్ని గురించి ఏ భావన అవసరం లేదు. అది ఎప్పుడూ ఉన్నట్టే ఉంటుంది. అది సత్యము, భావన కాదు. 2వ ప్రశ్న, నేను చేయవలసిన పనులు ఎన్నో ఉండడం వల్ల ఈ విధమైన విచారణ ఎప్పుడూ చేస్తూ ఉండలేను. ఆ పనులు చేసుకుంటున్నప్పుడు విచారణని మర్చిపోతాను. భగవాన్, ఇతర పనులు చేస్తున్నప్పుడు నీవు ఉండనే ఉండవా? నీవు ఎప్పుడూ ఉంటావు, అవునా? 3వ ప్రశ్న, చేస్తున్నది నేను అన్న కర్తృత్వ భావన లేకుంటే పనే జరగదు. భగవాన్, ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుతుంది. అనాసక్తంగా పని చెయ్యి. కర్త నీవనే భావన ఉన్నప్పటికంటే అనాసక్తంగా చేసే పనే ఇంకా చక్కగా జరుగుతుంది. 4వ ప్రశ్న, నేనేది చేయవలెనో ఏది చేయకూడదో తెలియడం లేదు. భగవాన్, ఏమీ దిగులు పడకు. ఈ నీ జీవితంలో నీవు ఏమేమి చేయాలని రాసి ఉందో అది నీకు ఇష్టం ఉన్నా లేకున్నా జరిగి తీరుతుంది. 5వ ప్రశ్న, జ్ఞానం కొరకు నేనెందుకు ప్రయత్నించాలి? కల నుండి జాగ్రత్తలోనికి వలె ఈ దశ నుండి బయటపడతాను. నిద్రపోయేటప్పుడు వచ్చిన కలల నుంచి వెలువడడానికి ఏ ప్రయత్నమూ చేయము కదా. భగవాన్, కల కంటున్నప్పుడు అది కల అన్న భావమే నీకుండదు. కాబట్టి నీ ప్రయత్నంతో దాని నుంచి బయటపడాలన్న విధి కూడా నీకుండదు. నీ గాఢ నిద్రానుభవం వల్ల, శ్రవణ పఠనాదుల వల్ల ఈ జీవితం ఏదో కల లాంటిదని, అందువల్ల దాని నుండి బయటపడాలన్న ప్రయత్నం నీ విద్యుక్త ధర్మమని నీ అంతరంగంలో ఎప్పుడూ స్ఫురిస్తూ ఉంటుంది. అయినా నీకు ఇష్టం లేకుంటే నీవు ఆత్మజ్ఞుడవు కావాలని కోరేదెవరు? నీవు కలలో ఉండడమే మేలనుకుంటే అలాగే ఉండు. 4వ ప్రశ్న సందర్భంగా శ్రీమతి పి.సి. దేశాయ్ భగవద్గీతను ఉదహరిస్తూ భగవాన్ అడిగింది, అర్జునునికి చెప్పినట్లు
ప్రతివానికి తనచే చేయబడాల్సిన పని ఒకటి విహితమై ఉండి తనకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పనిని చేయవలసి వస్తే ఇక పురుష ప్రయత్నం అన్నది ఒకటి ఉందా? భగవాన్, అది నిజమే. మనం చేయవలసి ఉన్న పనిని మనమే చేస్తాం. కానీ దానివల్ల కలిగే సుఖదుఖాలు, పని వల్ల కలిగే తృప్తి అసంతృప్తుల గురించి తప్పుకునేపాటి స్వేచ్ఛ మనకుండనే ఉంది. ఆ తనువుతో కానీ ఆ పని చేసే కర్తతో కానీ తాదాత్మ్యం వహించకూడదు. నీ స్వస్వరూపాన్ని తెలుసుకొని ఆ పని చేస్తున్నది నీవు కావని అర్థమైతే నీ విధి వల్లనో గత కర్మ వల్లనో దైవ సంకల్పం వల్లనో ఏదైతేనేమి, ఏమంటేనేమి, నీ శరీరం ఏ పనిలో నిమగ్నమై ఉండవలసి ఉందో ఆ పని వల్ల వచ్చే ఫలితాలు నిన్ను అంటవు. నీవెప్పుడూ స్వతంత్రుడవే. నీ స్వాతంత్రానికి ఏ పరిమితి లేదు. హరే రమణ.